వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు మళ్ళీ బైక్ రైడ్ స్టార్ట్ చేశాను. ఎక్కడికంటే కర్ణాటకలోనే బీచ్కి వెళ్ళేటప్పుడు మీకు చూపించి మాట్లాడతాను ఎట్లా వెళ్తున్నాను, ఏ రూట్లో నుంచి వెళ్తున్నాను అనేది అంతా. సో నా బైక్, నా లగేజ్, సింపుల్. సో స్టే కనెక్టెడ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ లైక్ బటన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడ పెట్టానంటే ట్రిప్ 0 చేశాను. బాంగ్రే బీచ్, మ్యాంగ్లూర్, 392 కిలోమీటర్స్, 8 hours and 11 minutes చూపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. బాగా లేట్ అయిపోయింది, టైం వచ్చేసి 10:19 అవుతుంది. ఆల్మోస్ట్ 391 అంటే ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్స్ తక్కువ 400కి. 400 కిలోమీటర్స్ కొట్టేద్దాం. వచ్చేసి 100.58 ఫుల్ ట్యాంక్. ఎయిర్ ప్రెజర్ చెక్. ముందర 35, వెనకల 40. మై గాడ్, యాక్సిడెంట్ మ్యాన్. థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం కాలే. చా నైస్ రోడ్లో యాక్సిడెంట్, మళ్ళీ యాక్సిడెంట్. కనకపుర రోడ్డు, ఈ బోర్డు ఉన్న దగ్గర. అమ్మయ్య, వాళ్ళకి ఎవరు కాలే. చిన్న బాబు ఉన్నాడు. షట్, ఇట్లాంటి చూస్తే ప్రాణం దొరికిపోతుంది. ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మయ్య, వాళ్ళకెవరికి ఏం కాలే, అది గుడ్ న్యూస్. బండికి డ్యామేజ్ అయితే ఏం పర్వాలేదు, మనుషులకు డ్యామేజ్ అయితే నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. సో మళ్ళీ అదే సేమ్ రూట్లో వెళ్తున్నాను. మరి ఇదే పంచాయతీ, నైస్ రోడ్లో. కానీ ఈసారి ఎన్ని కిలోమీటర్స్ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూద్దాం. ఇప్పటికి 23 చూపిస్తుంది ట్రిప్లో. సో టోటల్ ఎన్ని కిలోమీటర్స్ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మీకు అప్డేట్ ఇస్తాను. ఆర్టీసీ చెక్ పోస్ట్ అనుకుంటా. ఇవన్నీ ఏంటో చూడండి. ఇవేంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్స్లో మెసేజ్ చేయండి. 48 కిలోమీటర్స్ NH48 మీద నైస్ రోడ్ మీద వచ్చాము. దాంట్లో ఒక 2 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మిగతా రూట్ అంతా చాలా బాగుంది. ఓకేమ్మా, ఎన్ని వింగ్స్ అసలు, ఇవన్నీ వింగ్సా ఏమంటారు దాన్ని? సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని సేమ్ రూట్ అండి, హాసన్. మొన్న హలేబీడు వెళ్ళాం కదా, సేమ్ రూటు. సో మళ్ళీ అదే చూపించి మీకు బోర్ కొట్టించాను. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రమే వీడియో ఆన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇప్పుడు NH75లో ఎంటర్ అయ్యాము. ఇక్కడ జస్ట్ కాఫీ బ్రేక్ ఆగాను. ఇక్కడ నుంచి 333 కిలోమీటర్స్ చూపిస్తుంది. స్ట్రైట్ 162 కిలోమీటర్స్ NH75 అని చూపిస్తుంది. రూట్ చూస్తే టోటల్ సేమ్ సకలేష్పుర, హాసన్ సకలేష్పుర ఆ రూటే సేమ్. ఒకటే NH75 నుంచి మ్యాంగ్లూర్కి వెళ్ళిపోవాలి. సో మ్యాప్స్తో పని లేదు, డైరెక్ట్గా 333 కిలోమీటర్స్. ఇంకా ఒక 7 hours పడుతుంది. సో మంచి పాటలు పెట్టుకొని లెట్స్ స్టార్ట్ ద జర్నీ. మళ్ళీ స్టాండ్ చేయడం మర్చిపోయాను. సో సేమ్ రూట్లోనే వెళ్తున్నాము. ఒక 2 days ముందనే ఈ రూట్లో నుంచి మళ్ళీ ఇనికి వచ్చాం కదా. నేను అక్కడే 2 days లాడ్జ్లో ఉండి అటు నుంచి అటే వెళ్దాము అనుకున్నాను. కానీ మా వైఫ్ ఇంట్లో ఒకటే ఉంది. ఈ ట్రిప్కైనా వస్తుందేమో అని ట్రై చేశాను. లేదు, తనకు లీవ్స్ లేవు. తను US షిఫ్ట్ కాబట్టి వాళ్ళకు ఓన్లీ US హాలిడేస్ మాత్రమే ఇస్తారు. సో కుదరలేదు తనకు రావడానికి. ఇక్కడ ఇంకో యాక్సిడెంట్ చూడండి. సరే, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూపిస్తాను, లేదంటే డైరెక్ట్గా మ్యాంగ్లూర్ బాంగ్రే బీచ్ దగ్గరికి వెళ్ళేసి మీకు అమేజింగ్. ఈరోజు ఇంకా మంచి స్పెషల్స్ ఉన్నాయి, సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ రైడ్లో. స్టే కనెక్టెడ్. మీకు లాస్ట్ వీడియోలో చూపించలేదు, ఇక్కడ మొత్తం
చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లు, టెంకాయ చెట్లు. ఇక్కడ మొత్తం టెంకాయ చెట్లు, పళ్ళు చాలా అమ్ముతున్నారు. ముందర ఇంకా సంతలాగా ఉంది. పోయినసారి తీద్దామనుకున్నాను, తీయలేదు. సో ఈసారి చూపించాలనుకుంటున్నా. ఆల్మోస్ట్ అన్ని రకాలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో న్యాచురల్గా అన్నీ ఉన్నాయి. చూడండి, పనసకాయ, జాక్ ఫ్రూట్, చెరుకు, టెంకాయలు, దోసకాయలు, అనపకాయలు. సో ఇక్కడ అన్ని సంతలాగా ఉంది. మా ఇంటి నుంచి ఇప్పుడు ఎంత 176 కిలోమీటర్స్ వచ్చినాను. సో 176 కిలోమీటర్స్కు ఈ ప్లేస్ రావచ్చు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. చూసారా, మొత్తం అన్ని రకాల అడవి పండ్లు గిన్నెలన్నీ ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే గనసగడ్డ. గనసగడ్డలు కూడా అమ్ముతున్నారు. గనసగడ్డ ఉడక పెట్టుకుని తింటే భలే ఉంటుంది. చిన్నప్పుడు తినేవాళ్ళం. అది మొత్తం 170, ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ తర్వాత, 63 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకొని NH75 దగ్గరకు వచ్చినాం కదా. ఈ రూట్ మొత్తము ఆసం ఉంది. చుట్టుపక్కల మొత్తం ఇట్లా చెట్లు, ఆరాంగా అసలు 60, 80, 100 మీద వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ వచ్చినాను. సూపర్ జర్నీ, మంచి రైడ్ ఫీలింగ్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చామంటే 222 కిలోమీటర్స్ వచ్చేసాము. టైం వచ్చేసి 3:22 అవుతుంది. ఇప్పుడే భోంచేసాను. భోంచేసి మళ్ళీ బయలుదేరాను. ఇంకా 173 కిలోమీటర్స్కి 4 hours 12 minutes చూపిస్తుంది. మామూలుగా 3 hours వెళ్ళిపోవాలి 170 అంటే, కానీ 4 hours చూపిస్తుంది. అంటే రూట్ బాగాలేదంట. అక్కడ హోటల్ వాళ్ళని అడిగితే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ బాగుంది, తర్వాత 40 కిలోమీటర్స్ దరిద్రంగా ఉందని చెప్పినారు. 40 కిలోమీటర్స్ చుక్కలు కనిపిస్తాయంట. ఆ 40 కిలోమీటర్స్ దాటితే మళ్ళీ నీట్గా కాంక్రీట్ రోడ్, సిమెంట్ రోడ్డు సూపర్ ఉందంట. ఆ 40 కిలోమీటర్స్ ఎలాగో ఒళ్ళుహీనం అవుతుంది. తర్వాత బాగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా వెళ్ళిపోదాం. సాయంత్రం ఇక్కడ 1/2 hour వేస్ట్ అయింది కదా. 7కి వెళ్ళాలనుకో, 7కి చూపించింది పొద్దున బయలుదేరేటప్పుడు. ఇప్పుడు 7:34 చూపిస్తుంది. 1/2 hour లంచ్ బ్రేక్. కానీ ఇంతవరకు మాత్రము సూపర్ రూట్ ఉండింది. ఒక 167 కిలోమీటర్స్ ఆసమ్ రూట్. ట్రాఫిక్ కూడా అంతగా లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్. ఈరోజు వెన్స్డే కదా, రిపబ్లిక్ డే హాలిడే. సో అక్కడంతా లేదు ట్రాఫిక్, కానీ మరి ఇక్కడ కొంచెం ఉంది. సరే, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మళ్ళీ చూపిస్తాను. రూట్ అయితే దరిద్రం స్టార్ట్ అయింది. టక్ 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 అని పోవాల్సిందే. ఒక 40 కిలోమీటర్స్. అదొక 1.5 hour 2 hours కన్జ్యూమ్ చేయొచ్చు.